చేవెళ్ల నియోజకవర్గం మొయనాబాద్ పరిధిలోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సిఎస్ రంగరాజన్ గారు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు అయిన అప్పుడెప్పుడు 7 ఏళ్ల క్రితం ఓ దళితుడిని భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకువెళ్తున్న ఫోటోలతో అప్పట్లో సెన్సేషన్ గా నిలిచారు ఆయన. దళితులను ఇంటి గుమ్మం దాటి లోపలకు కూడా రానివ్వని పూజారులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ రంగరాజన్ గారు అయితే ఏకంగా భుజాలపైన ఎత్తుకుని మరీ తీసుకువెళ్లడం చూసి ఇలాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అని భావనలోకి చాలా మంది వెళ్లిపోయారు. ఇక తాజాగా మరోసారి ఒకే ఒక ఘటన వలన తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఆయన గురించి తెగ చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 7వ తారీఖున ఓ 25 మంది వ్యక్తులు నల్లదుస్తులో చిలుకూరు వచ్చి రంగరాజన్ గారి ఇంటికి వెళ్లి మరీ ఆయనపై దాడి చేశారు. రామరాజ్యం స్థాపనకు ఆర్థిక సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలంటూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లోని తన అనుచరుల్లోని 25 మందిని వెంటేసుకుని వచ్చి రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డాడు. బెదిరించారు, దూషించారు. ప్రధాన అర్చకులు అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఆయన పట్ల కర్కశంగా ప్రవర్తించారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జరిగింది ఇది అంటూ ఆయన బయటకు వచ్చి చెప్పడంతో ఆ వార్త అంతా దావానంలా సోషల్ మీడియాలో పాకిపోయింది. రంగరాజన్ గారిపై దాడి గురించి సోషల్ మీడియాలో కామెంట్లు, ట్వీట్లు ఎఫెక్ట్ చూసి చివరకు రాజకీయ నాయకులు కూడా స్పందించక తప్పలేదు. కేటీఆర్ గారు అయితే స్వయంగా వెళ్లి కలిసి ఆ దాడిని ఖండిస్తే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ దాడిని తప్పుపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ గారు ఆయన వద్దకు వెళ్లి పరామర్శిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే అందరికన్నా ముందు రంగరాజన్ గారికి మద్దతుగా ట్వీట్ పెట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పొలిటికల్ పార్టీలు కూడా ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడంలో పోటీ పడ్డాయి. అసలు ఇంతకీ ఎవరి రంగరాజన్? ఇంతమంది ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఇంతకీ ఈ రంగరాజన్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంజనీరింగ్ చదివిన ఆయన లక్షలో జీతం వస్తున్నా అన్ని వదిలేసి ఆలయంలో అర్చకత్వానికి ఎందుకు మొగ్గు చూపారు? సీఎం హోదాలో ఎన్టీఆర్ గారు తీసుకున్న ఓ నిర్ణయం, ఆయన చేసిన ఒక చట్టం రంగరాజన్ గారి జీవితాన్ని ఎలా మార్చేసింది? ఓ దళితుడిని భుజాలపైకి ఎత్తుకొని మోసుకెళ్లడానికి గల కారణమేంటి? వంటి వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. రంగరాజన్ గారి గురించి తెలియాలి అంటే ముందుగా ఆయన తండ్రి సుందరరాజన్ గారి గురించి తెలుసుకోవాలి. ఆయన కంటే ముందు అసలు చిలుకూరి బాలాజీ ఆలయం ఎలా ఏర్పడింది? ఎన్నో వందల ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు పూజారులుగా ఉండటం వెనుక కథేంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళిచ్చే ఉస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వెలిసిన తర్వాత కొన్నేళ్లకు అహోబిలం స్వామీజీ అక్కడికి వచ్చారట. ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుడు సేవ చేయడానికి తన శిష్యుడిని, అతని కుటుంబాన్ని ఇక్కడే ఉండిపోమన్నారట. అలా ఎన్నో వందల ఏళ్ల క్రితం ఇక్కడే ఉండిపోయిన ఆ శిష్యుడి వారసుడే సుందరరాజన్ గారు. ఆయన కొడుకుల్లో ఒకరే ఈ రంగరాజన్ గారు. తరతరాలుగా వస్తున్న అర్చక వృత్తిని చూస్తూనే సుందరరాజన్ గారు ఉన్నత చదువులు చదివారు. కామర్స్ లెక్చరర్ గా మొదలుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ స్థాయికి ఎదిగారు. అయినా సరే అర్చకత్వాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. సుందరరాజన్ గారికి 3 కొడుకులు. ముగ్గురులో 2వ వాడే రంగరాజన్ గారు. తన 3 కొడుకులను ఆయన ఇంజనీరింగ్ చేయించారు. చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన తర్వాత ఆయన వారసుడుగా ఆలయ అర్చకత్వ బాధ్యతను తీసుకున్నది ఎవరు అన్న దానికి మాత్రం ఎన్టీఆర్ గారి వల్లే సమాధానం లభించిందన్నది మాత్రం వాస్తవం. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లుగా ఎన్టీఆర్ గారు సీఎం హోదాలో తీసుకున్న నిర్ణయం వల్ల సుందరరాజన్ గారి కొడుకు రంగరాజన్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1985వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 1987వ సంవత్సరంలో 30/87 అనే దేవాదాయ చట్టాన్ని ప్రకటించారు. అప్పటి వరకు ఏపీలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ వంశపారపర్యంగా అర్చకత్వం చేస్తూ ఉండేవారు. ఇకపై అలా కుదరదంటూ ఎన్టీఆర్ గారు ఆనాడు ఒక చట్టం చేశారు. వంశపారపర్యం అర్చకత్వాన్ని రద్దు చేశారు. ఆ ఆలయాలన్నింటినీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఏ ఆలయంలో ఎవరిని పూజారిగా నియమించాలి వంటి అంశాలతో పాటుగా అర్చకత్వాన్ని కూడా రిటైర్మెంట్ వయసును ఫిక్స్ చేస్తూ ఎన్టీఆర్ గారు చేసిన ఆ చట్టం ఓ పెను సంచలనానికి దారితీసింది. ఆనాడు ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణమైన నిర్ణయాలు ఈ దేవాదాయ చట్టం కూడా ఒకటి. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుందరరాజన్ గారు న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి తన చిలుకూరి బాలాజీ ఆలయం వరకు కొత్త మార్గదర్శకాలను తెప్పించుకున్నారు. 1989లో ఎన్టీఆర్ ఓడిపోవడంతో అప్పటికే ఆ వివాదం సద్గుమణిగిన 1994లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడంతో 1995లో ఈ చిలుకూరు ఆలయాన్ని యాదగిరి గుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలన్న
చేయాలన్న ప్రయత్నాన్ని ఎన్టీఆర్ చేశారు. సుందరరాజన్ గారికి మళ్ళీ ఈ విషయంలోనూ పోరాటం తప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అంటూ అధికారులకు ఆయన ఎదురు తిరిగారు. ఆ సమయంలోనే ఓ అధికారి సుందరరాజన్ గారు, మీ అబ్బాయిల ముగ్గురు ఇంజనీర్లు, మంచి మంచి జీతాలతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయాయి, మీ తర్వాత ఈ గుడి పరిస్థితి ఏంటి? మీ కొడుకుల్లో ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి అర్చకత్వం చేస్తారనుకుంటున్నారా? అది సాధ్యం కాదు కదా, మరి దేనికండి ఈ ఆరాటం అంటూ ఆ అధికారి అన్న మాటలను రంగరాజన్ గారు విన్నారు. ఆ మాటలే రంగరాజన్ గారిని మార్చేశాయి. ఆ రోజే రంగరాజన్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. నాన్నగారి అర్చక వారసత్వాన్ని, చిలుకూరి ఆలయ పరిరక్షణను నేనే తీసుకుంటాను అన్న నిర్ణయాన్ని ఆయన ఆ రోజుల్లోనే తీసుకున్నారు. ఇక రంగరాజన్ గారి గురించిన వివరాలను ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటల్లోనే, మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే, నేను నడిపివాడిని, నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే, అక్కడ దేవుడు ప్రార్థనా గీతాలు అలవోకగా నేను పాడేవాడిని. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవారు. బడికి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్లేవాడిని. క్రైస్తవ బడులైనా సరే ఆ విషయంలో అక్కడెవరు నన్ను ఆక్షేపించింది లేదు. ఇంజనీరింగ్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. ఇక మెడిట్రానిక్ సంస్థ నాకు అధికారిగా చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరం అవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. 6 ఏళ్లు గడిచాయి. ఇక ఉండబెట్టలేక ఉద్యోగం మానేశానని చెప్పాను. దాంతో నా కోసమని హైదరాబాదులో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్ గా పెట్టారు. 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం. ఇక జీవితానికి ఏడోకా లేదు అనుకుంటుండగానే ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది. ఆలయాన్ని పరిరక్షించుకునేందుకు నాన్న చేస్తున్న పోరాటం చూసి ఓ అధికారి అన్న మాటలు నన్ను, నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నేను నాన్నగారి వారసత్వాన్ని తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేటప్పుడు నాకు సరిగ్గా 35 ఏళ్లు. మెట్రాన్స్ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. 1-2 సంవత్సరాలు దేశం మొత్తానికి హెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత భవిష్యత్తు ఉన్న నేను ఇలా అర్చకత్వంలోకి రావాలనుకోవడం నాన్నకి అసలు ఇష్టం లేదు. కుటుంబంలో అల్లకొల్లోలమే రేగింది. ఎవరూ ఒప్పుకోలేదు. నేను నా నిర్ణయం గురించి వెనక్కు తగ్గలేదు. 2 నెలల తర్వాత వాళ్ళని ఎలాగోలా ఒప్పించాను. 1990కి ముందు వారం మొత్తం మీద 1000 మంది వస్తే గొప్ప. ఇప్పుడు వారాంతంలోని 40-50 వేల మంది దాకా వస్తున్నారు. 2017వ సంవత్సరంలో ఓసారి అయ్యప్ప స్వామి పడిపూజగని వెళ్ళాను. కార్యక్రమం తర్వాత నా దగ్గరికి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి, స్వామి, ఈ అయ్యప్ప పూజలను కుల వివక్ష తప్పలేదు, నేను దళితున్నని నా వంటను వేరుగా వండుకోమని చెప్తున్నారు మా గురుస్వామి అన్నాడు. నేను కోపంతో ఉనిగిపోయాను. ఆ గురుస్వామి పిలిచి చెడామడా తిట్టేశాను. అప్పుడే ఓ దళిత సంఘం నన్ను సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. నేను దళితులను ఆలయ ప్రవేశం చేపించడం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పాను. అప్పుడు సభ్యుడు లేచి, మీరైతే ఓ దళితుడిని అలా భుజాల మీద మోసుకుని వెళతారా అంటూ సవాల్ విసిరాడు. ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు. చేసే తీరుతానని చెప్పా. అలా 2018వ సంవత్సరం ఏప్రిల్ 17న బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ ఆ హరిజనుడిని మోసుకుంటూ వెళ్ళాను. అంతర్జాతీయ మీడియా కూడా దాన్ని ప్రచారం చేసింది. ఆ విషయం దలైలామా దాకా చేరింది. నోబెల్ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజును నేను మర్చిపోలేను అంటూ రంగరాజన్ గారు చాలా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు. ఇదండి రంగరాజన్ గారి గురించి పూర్తి వివరాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.